నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడా? అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నారా? ఇప్పటికే 2 లిస్టులు రిలీజ్ చేశారు. అందులో కొంతమంది సిట్టింగ్లను మార్చారు, అదేవిధంగా కొంతమంది ఇన్ఛార్జ్లను కూడా మార్చారు. 3rd లిస్టు రిలీజ్ చేయబోతున్నారు ఈరోజు నైటు, లేదంటే రేపు అనేది తెలుస్తుంది. మళ్ళీ చివరి లిస్టు అది అంటున్నారు. అందులో మరి ఎంతమంది ఎమ్మెల్యేలు మారబోతున్నారు? అసలు ఎమ్మెల్యేలను మార్చడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యేలను మారుస్తున్నారా? అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం చేసేందుకే ఎమ్మెల్యేలను మారుస్తున్నారా? సో జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతుందా? ఏం జరగబోతుంది? సో ఎందుకు మారుస్తున్నారు? మార్చడం వెనుక ప్రధాన కారణం ఏంటి? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మడ్డిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ నుంచి రఫీ గారు ఉన్నారు, సో అనలిస్ట్ కోటేశ్వర గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అయిపోతున్నారు. ముందుగా రఫీ గారు, మీ దగ్గరికి వస్తాం. చూస్తూ ఉన్నాము, ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లిస్టు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు. ఎన్నికలు ఇంకా ఏప్రిల్లో వస్తాయనుకుంటున్నారు. అయినా ఇప్పటికే ఖరారు చేశారు. కొన్ని మంది సిట్టింగ్లను మార్చారు, మళ్ళీ కూడా మారుస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. నేను అన్నట్లు అంటే ప్రతిపక్షాలకు అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను పసిగట్టలేకపోతుందా? ప్రతిపక్షాలను ఎందుకు సిట్టింగ్లను మారుస్తున్నారు ఏంటి అనేది టీడీపీ తలబట్టుకుంటుంది, వాళ్ళకి అర్థం కావట్లేదు అని ఒక చర్చ జరుగుతుంది. నిజమేనా రఫీ గారు? నమస్కారం సార్, రాజేష్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు 6 టీవీ వీక్షకులు అందరికీ కూడా నమస్కారం. మీరు ఆ మాట విత్డ్రా చేసుకోండి. అంతేనా? జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు మారుస్తుంటే ప్రతిపక్షాలకి దిమ్మ తిరుగుతుంది, తెలుగుదేశం పార్టీ తల పట్టుకుంది అనేటువంటి మాట మీరు విత్డ్రా చేసుకోండి. ఎందుకంటే మాకేమీ ఆయన గందరగోళంలో ఉండి ఆయన ఎమ్మెల్యేలు ఎదురు తిరిగి రాజీనామాలు చేస్తా ఉంటే వాళ్ళు వైసీపీ పిలిచి గుంటూరు సీట్ అంటాడు, కృష్ణదేవరాయలను పిలుచుకొచ్చి నీకే గుంటూరు సీట్ ఇస్తే వెంకటరాయుడు వెళ్ళిపోయాడు. ఇలాగా ఎవరికి ఇస్తున్నాడో ఎవరికి ఇవ్వట్లేదో, దేన్ని మారుస్తున్నాడో దేని చేయట్లేదో ఆ ఐప్యాక్ నివేదిక తీసుకొని ఆయన గందరగోళంలో పడి ఆయన ఇల్లు పీకి పందిరేసుకుంటా ఉంటే బాగా దిమ్మ జరగడం ఏంటంటే అంటే ఒకటి రఫీ గారు, నేను ఎందుకు అవార్డు రఫీ గారు నేను ఎందుకు అవార్డు నేను ఒక నిమిషం రఫీ గారు దయచేసి ఒకటి రఫీ గారు ప్లీజ్ వినాలి, రఫీ గారు వినాలి ఒక నిమిషం. నేను ఎందుకు అవార్డు ఇవ్వాల్సి వచ్చిందంటే రఫీ గారు ఒకటి వినాలండి, రఫీ గారు వినాలి. నేను ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేయాల్సి వచ్చిందంటే మీరు పదే ఏం చెప్పేవాళ్ళంటే ఖచ్చితంగా ఇటు జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేల పైన పూర్తిగా వ్యతిరేకత ఉంది అనేది మీరు చెప్పారు. కాబట్టి సో ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళకే టికెట్స్ ఇవ్వకుండా వ్యూహాత్మకంగా మార్చారు, కొత్త వాళ్ళకు ఇచ్చారు అనేది కదా. సో అందుకని నేను అనేది మేము అలా చెప్పలేదు. వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటే ఆయన ఎమ్మెల్యేలను మార్చి ఇష్యూని డైవర్ట్ చేస్తున్నాడని చెప్పాను తప్పితే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో మారుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డికి బాగుంది అని మేము ఎక్కడ చెప్పలా. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఆ ట్రెండ్స్ ప్రజల్లో బాగా ఉన్నాయి కాబట్టి చాలా మంది ఎమ్మెల్యేలు మాతో సంప్రదిస్తున్నారు, మా పార్టీలో చేరబోతా ఉన్నారు. ఇప్పటికే 4 చేరారు ఆ పార్టీ నుండి. రేపు 18వ తారీఖు మా కృష్ణా జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు చేరబోతా ఉన్నారు. కూడా చేర్చుకునే వాళ్ళు ఏంటంటే మేము అకామిడేట్ ఏ రకంగా చేయగలం అన్ని చూపి చేసుకుంటాం. చాలా మంది ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే మాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము తెలుగుదేశం పార్టీలోకి వస్తాము, జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే మా ముఖ్యం, మమ్మల్ని అసలు ఏమీ పట్టించుకోకుండా ఈ 5 సంవత్సరాలు మాకు ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా, ఎటువంటి నిర్ణయాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేయకుండా, మమ్మల్ని అనవసరంగా గడపకి తిప్పి ప్రజల చేత చీత్కారాలు పెట్టించి ఇప్పుడు నువ్వు గెలవు, అతను గెలవడు, ఇతను గెలవడు అని చెప్పేసి గందరగోళం చేస్తున్నాడు. ఇతని మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ఈయన విధానాలు అది కాదు రఫీ గారు. విషయం ఏంటంటే పార్టీ పక్కన పెట్టాడు. ఈయనేంటి చెప్పేదని చెప్పి రేపు మీరు చూడండి. ఈ 3వ లిస్టు తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైసీపీ ఖాళీ అయిపోద్ది, ఎవరు ఉండరు, పోటీ చేసేవాళ్ళు తప్పితే. రఫీ గారు ఆ మాటలు పట్టుకున్నాం, మాకు అర్థం కావట్లేదు, మేమేదో మాకు దిమ్మ తిరిగింది, ఈ మాటలొద్దు. రఫీ గారు నేను చెప్పేది కూడా వినాలి. జరిగినా పార్టీ ఓడిపోద్ది.
రఫీ గారు విషయం ఏంటంటే ఇప్పుడు మార్చడానికి ప్రధాన కారణం కూడా ఏంటి అంటే అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం చేయాలి కాబట్టి కొంతమంది మారుస్తున్నారు అనేది ఒక చర్చ కూడా ఉంది కదా. ఏమంటే 50 మంది రెడ్లు వైసీపీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు మారుస్తాడా? వాళ్ళు మార్చగలడా? ఏం మార్చలేడు, ఇద్దరిని ముగ్గురిని మారుస్తాడు. మార్చేది ఎవరంటే అది ఎవరిని, దళితుల్ని బీసీల్ని వాళ్ళని మారుస్తాడు తప్పితే రెడ్ల జోలికి అతను వెళ్ళలేడు. పెద్దిరెడ్డిని మార్చమనండి, పెద్దిరెడ్డికి ఏమైనా బాగా ఉందా అక్కడ? సర్వే ఇప్పుడు కరుణాకర్ రెడ్డిని తీసి వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు, పేర్ని నాన్ని తీసి వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు, అలాగే బోస్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు. ఈ సర్వేలో వాళ్ళ అబ్బాయిలు పోటీ చేస్తేనే గెలుస్తుందని చెప్పి ఏ సర్వే చెప్పింది? ఎందుకు ఇస్తున్నాడు? ఇవన్నీ కూడా అతనికి అగమ్య గోచరంగా ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. రేపు సంక్రాంతి తర్వాత కూడా అనేక డిపార్ట్మెంట్లు సమ్మె చేస్తా ఉంటున్నాయి. పరిపాలన గాలికి వదిలేస్తాడు. పరిపాలన గాలికి వదిలేసి ప్రజలు నానా బాధలు పడుతుంటే పట్టించుకోకుండా ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఏమో చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో చెప్తున్నారు ప్లీజ్. మ్యూట్లో ఉన్నారు చూడండి. రాజేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా మన ఛానల్ వీక్షకులకు, 6 టీవీ వీక్షకులకు, రఫీ గారికి, కోటేశ్వరరావు గారికి, మేడం గారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈ రోజున వాళ్ళు ఏదో చెప్తా ఉంటారండి. వాళ్ళకి ఒక మీడియా ఉంది సార్, అబద్ధాలు రాస్తా ఉంటది. దాన్ని పట్టుకొచ్చి దాన్ని చదువుకొని ఏదైతే మీడియా సాక్షి మాట్లాడిద్దాం. రఫీ గారు మాట్లాడిద్దాం. మీరు మాట్లాడిన సేపు సైలెంట్ గా ఉన్నా నాగవయ్య, ఆగండి. ముందు మీరు మాట్లాడిన సేపు సైలెంట్ గా ఉన్నా, మర్యాద కాపాడుకోండి. మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు మేము 38 మార్పులు చేసామండి. 38 మార్పుల్లో 16 మందికి సీట్లు నిరాకరించామండి. ఒక్కడైనా తెలుగుదేశం గడప తొక్కాడంటే 4 గతంలో సస్పెండ్ చేసినటువంటి వాళ్ళు తప్ప కాకపోతే ఒక్కడైనా తెలుగుదేశం గడప తొక్కాడంటే చూడండి. మునిగిపోయే నావలోకి ఎవడైనా వెళ్తాడంటే, ఎవడైనా సరే పట్టించుకుంటాడా? సరే, వాళ్ళకున్నది 3 ఎంపీలండి. 3 ఎంపీల్లో గుంటూరు ఎంపీ నాకు సీటే వద్దు, నేను పోటీ చేయనన్నాడు సార్. విజయవాడ ఎంపీ మ్యూట్లో ఉన్నారు. చేశాడు, రంగులు మార్చాడు, చంద్రబాబు ఫోటోలు చించేశాడండి. ఉన్నది 3 ఎంపీలు. 3 ఎంపీల్లో ఒక ఎంపీ సీట్ వద్దన్నాడు, ఇంకొక ఎంపీ ఏమో నాయకుడు బొమ్మల్నే జించి పారేశాడు, జెండాలనే జించి పారేశాడు. వీళ్ళంట గెలుస్తారంట, వీళ్ళంట ఎన్నికల్లో పోటీలో ఉన్నారంట. క్యాండిడేట్స్ ని పెట్టే పరిస్థితిలో వాళ్ళు లేక, కనీసం ఏలూరులో క్యాండిడేట్ లేరు వాళ్ళకి, గుంటూరులో క్యాండిడేట్ లేరు, నర్సరావుపేటలో క్యాండిడేట్ లేరు. నేను చెప్పట్లా, ఆ కేసినేని నాని కూతురు స్పష్టంగా చెప్పింది ఇందాక శ్వేత గారు. క్యాండిడేట్స్ లేరు, క్యాండిడేట్స్ లేక ఎవడు దిక్కులేని పరిస్థితిలో పార్టీ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 16 మందిని మారిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా వీళ్ళే రాశారు మీడియాలో. ఏది పత్తిపాడు అతను పూర్ణప్రసాద్ పోయాడు, అతను ఎవరు దొరబాబు పోయాడు. శ్రీనివాస్ రెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక నిమిషం ఉండండి. రెడ్డి గారితోనే ఉంటానన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి పోయిందన్నారు. పద్మావతి మీ వీడియో చేసేలా చెప్పింది, నా ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒక నిమిషం సుహాసిని ఆనంద్ గారు ఒక్క నిమిషం ఉండండి మీరు ప్లీజ్. మారే ధైర్యం కానీ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఒక్క నిమిషం ఉండండి శ్రీనివాస్ రెడ్డి గారు, దయచేసి ఒక్క నిమిషం ఉండండి దయచేసి. నేను యాక్చువల్గా మీకు ఎందుకు ఇచ్చానంటే మీకు లాస్ట్కి ఛాన్స్ ఇవ్వాలి. మీరు అక్కడ రఫీ గారు మాట్లాడుతున్నందుకు ఏదో క్వశ్చన్ రేజ్ చేస్తారు కాబట్టి మీకు ఇచ్చాను. మీకు మళ్ళీ లాస్ట్కి వస్తాను. సుహాసిని ఆనంద్ గారు ఒక విషయం చెప్పండి ప్లీజ్. ఎందుకు భయపడుతున్నారనే దానికి చెప్తున్నా మీకు. రైట్. ముగ్గురికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి వెళ్లిపోయిన వాళ్ళలో 22 మంది అడ్రస్ లేకుండా పోయారండి. రైట్. గొట్టిపాటి బుజ్జి తప్ప. సరే ఓకే. ఎవరికైనా ఉంది, ఎందుకంటే
జనబలం ఉన్నటువంటి నాయకుడిని నమ్ముకుంటారు కానీ ఎవరైనా సరే ఈ పిచ్చి పనులు చెయ్యలేరు అని చెప్పే సరే విషయాన్ని సార్ మీకు ఓకే ఓకే ఒక నిమిషం ఉండండి, ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం అండి. సుహాసిని ఆనంద్ గారు ఒక విషయం చెప్పండి. గత వారం 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం జరుగుతున్న పరిణామాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సిట్టింగ్లను మారుస్తున్నారు, కొంతమంది ఇన్ఛార్జ్లను కూడా చేంజ్ చేస్తున్నారు. దీనికంటే నేను ఇంతకుముందు అన్నట్లు అంటే వ్యూహాత్మకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా, ప్రతిపక్షాలు అంతుబట్టని విధంగా, లేక నిజంగా వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల పైన కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యే పైన, అందుకే వీళ్ళని మారుస్తున్నారు అనుకోవచ్చా? ఏ రకంగా చూస్తుంది బీజేపీ? నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ వ్యూహాత్మకంగా అనుకునే కన్నా గత్యంతరం లేని పరిస్థితుల్లో, ఎందుకంటే వస్తున్నది ఇంకా 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇక్కడ మనం సిట్టింగులను మార్చారు, సిట్టింగుల్లో వ్యతిరేకం ఉన్న మాట వాస్తవం. ఖచ్చితంగా ఎక్కడైతే డెఫినెట్లీ ఏ పార్టీ అయినా సరే ఆ నియోజకవర్గాల్లో ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత సానుకూలత ఉంది, ఏ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఏ విధంగా వారి యొక్క పనితీరు ఉంది, ఏ విధంగా అయితే కేంద్ర రాష్ట్ర పథకాలని ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నారు, ఇవన్నీ ఎంతవరకు వాళ్ళు చేస్తున్నారు అన్న ఒక డేటా కలెక్షన్ డెఫినెట్లీ వాళ్ళు అవన్నీ చూసుకోవాలి. దానిలో వ్యతిరేకత ఉన్నది అని తెలవంగానే ఎలక్షన్స్ ముందు మార్చడం అన్నది ఒక ప్రక్రియగా పెట్టుకున్నా కూడా దీనికి మూలం ఏంటి మనం ఆలోచించాలి. అసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పరిపాలన, మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? అంటే ఇంత మేజర్ షఫుల్ జరగాలి అంటే, ఇంతమంది మార్పులు చేస్తున్నారు అంటే, ఏదో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాం కాబట్టి ఈసారి కొత్తగా ఉంటుంది పాలన అని అనుకోవడం కరెక్టా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే యథా రాజా తథా ప్రజాప్రతినిధులు? సో ఇక్కడ ముఖ్యమంత్రిగా చాలా మంది మాటలు మనం వింటున్నది ఏంటి అంటే, ఇట్స్ ఎ 1 man ఆర్మీ, 1 man పాలసీ, 1 man డెసిషన్స్ టేకెన్. కాబట్టి ఏమవుతోందంటే అతను తీసుకున్న, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి, పాలనకి అసలు ఆ నిర్ణయానికే వ్యతిరేకత వస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అంగన్వాడీయే కానీ, ఉద్యోగస్తులు కానీ, అంటే ఎందుకు తీసుకున్న నిర్ణయాల పట్ల అసలు ఇది వ్యతిరేకత వస్తున్నప్పుడు దానికి ప్రజాప్రతినిధులు అయిన ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు? కొంత సింహావలోకనం చేసుకోవాలి. అది లేకుండా లేదు, ఇది ఓన్లీ ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళదే తప్పు అని పూర్తిగా వాళ్ళ వెంపు చూపించడం వల్ల వచ్చే ఉపయోగం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఇది దీని వల్ల పెద్దగా మార్పు ఉండదని తెలుస్తుంది. ఎందుకంటే ఈ రీషఫుల్లో మోర్ దాన్ ఒక 40 to 50% మళ్ళీ అదే కుటుంబీకులు. అంటే ఒకటి సుహాసిని ఆనంద్ గారు, ఒక విషయము, ఇప్పుడు గతంలో మనం చూసాం తెలంగాణలో జరిగిన ఎన్నికలు చూస్తే కేసీఆర్ అందరు సిట్టింగ్లకు మళ్ళీ టికెట్ ఇవ్వడంతో ఓటమి పాలు చెందడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత వచ్చింది. సో దీంతో తెలంగాణలో జరిగిన పరిణామాల నేపథ్యంలోనే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు కదా. సుహాసిని గారు ఒక మాట, కర్ణాటకలో బీజేపీ 52 మందిని 55 మందిని కొత్త వాళ్ళకి ఇచ్చారు, దాంట్లో ఎవరు కూడా గెలవలా. కొత్త వాళ్ళకి ఇస్తే గెలుస్తారనే ఫార్ములా అదేం లేదు. తెలంగాణలో ఇవ్వలేదు కాబట్టి ఇచ్చేసారు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, ఇది కాదు. అసలు కొత్త వాళ్ళకి ఇస్తే గెలుస్తారు. జనం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పి అనుకుంటారు, కొత్తోడైనా పాతోడైనా. ఇక్కడ తెలంగాణలో జరిగిన విషయం 2 terms ఒకళ్ళేనండి. అక్కడ ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాల్లో మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎంత వ్యతిరేకత ఎమ్మెల్యేల పైన ఉంది అంటే, భయంతో వాళ్ళని మార్చకుండా అదే కంటిన్యూ చేసి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అన్న భయంలో కంటిన్యూ అవ్వడం వలన అది కూడా ఒక పాఠంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ఉండొచ్చు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే. దీనివల్ల ఇతనికి ప్లస్ అవుతుందా అన్నది మాత్రం డెఫినెట్లీ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇక్కడ పాలన తీసుకున్న డెసిషన్స్ ప్రజలు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత అయితే వచ్చింది అంటే ఎమ్మెల్యేలు మార్చడం మూలాన ఉంటుందా? అండ్ ఇంకొకటి, ఏదైతే సుహాసిని ఆనంద్ గారు ఒక విషయం చెప్పండి, ఎందుకు ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిందంటారు? ఎందుకు అంటే ఇప్పటికే నవరత్నాలు అనేది ఒకటి తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రతి సంక్షేమ కార్యక్రమం ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి గడప గడపకు ఒక సంక్షేమ పథకం అన్నీ కూడా అందుతున్నాయి కదా. ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనుకుంటారు మీరు? లేదండి, ఇక్కడ ప్రతిదీ గడప గడపకి ఇంటింటికి అందుతోంది అంటే అసలు ముఖ్యంగా రావాల్సింది ఏంటి? రోటీ కపడా और మకాన్, కూడు గుడ్డ ఇల్లు. అది హౌసింగ్ ఫర్ ఆల్ ఏదైతే గత ప్రభుత్వం
చోట్ల ఏదైతే క్వశ్చన్ చేసి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారే కదా ఇన్ని వందల వేల కిలోమీటర్లు నడిచి ఇవన్నీ గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి మేము వస్తే మేము చేస్తామని హామీ ఇచ్చి ఎవరు వీళ్ళకి ఒక ఉత్సాహాన్ని నింపారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారే. నింపినప్పుడు ఎంతవరకు వాళ్ళ మాట పైన ఎంతవరకు వాళ్ళ మాట పైన ఉంటున్నారు ఆల్రెడీ. ప్లీజ్ ఇప్పుడు అంటే ఒకటండి, ప్రజల్ని మనం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఏదైనా ఏదో ఇస్తున్నాము ఇంటింటికి వచ్చేస్తోంది వాలంటీర్ సిస్టమ్ లా, ఓకే అది ఒక డెఫినెట్లీ అదొక లగ్జరీయే, అది వాళ్ళకు ఒక సదుపాయమే అని అనుకుంటే ఇక్కడ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు, స్వయం ఉపాధి కల్పించుకునే ఒక అవకాశం లేదు. ప్రతి ప్రాజెక్ట్ అండి, ప్రతి విషయం మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. అంటే మేము ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో ఉంటున్నాం కాబట్టి ఒకటి, ఇప్పుడు ఏదైతే జస్ట్ ఫ్లెక్సీస్ అనుకోండి, ఒక కార్యక్రమం ఒక ఫ్లెక్సీస్, ఈ ఫ్లెక్సీలు హోర్డింగ్స్ వేసేది ఆ ఏరియాల్లో ఎవరైనా నాయకుడు వస్తూ ఉంటే వాళ్ళకి ఒక ఉపాధి లభించేది. అందరికి ఏంటంటే చిన్న పెద్ద ఎన్నో రకాల లాలీపాప్ సైజెస్, పెద్ద పెద్ద సైజెస్ అని. కానీ ఏమవుతుంది, ఈ టోటల్ రాష్ట్రానికి ఫ్లెక్సీస్ కూడా ఎక్కడో గంపగుత్తుగా ఒక్కళ్ళ చోటు నుంచే రావడం. అంటే ఏంటి, దిస్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్. ఎక్కడా కూడా ఎవ్వరికి చేతికి ఒక ఉపాధి, అంటే ఎవరికి వాళ్ళు బతకాలి కదండి. ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే చిన్న చిన్న వ్యాపారస్తులు బతకాలి. సో ఇది కూడా ఇక్కడ జరగని పరిస్థితి. ఎందుకు వ్యతిరేకత అంటే ఏదో ఒక మీడియా మాట్లాడిందనో ఎవరో ఒకళ్ళు మాట్లాడారనో వ్యతిరేకత రాదండి. అదొక్కసారి వేవ్, మనం అది జాగ్రత్త పడాలి. ఇప్పటికి కూడా గత సంవత్సరం నుంచి కూడా ఇది తెలుస్తోంది. తెలిసినప్పుడే వ్యతిరేకత ఒకటే సుహాసిని, వ్యతిరేకత సీఎం జగన్ పైన ఉందంటున్నారా, అయితే అభ్యర్థి ఎమ్మెల్యేల పైన కాదంటారా మీరు? ఎమ్మెల్యేల బాధ్యత ఎంత ఉంటుందండి? ఇప్పుడు ఎలా చెప్తాడో ప్రభుత్వం ఏం చెప్తుందో దానిని ఎక్కువగా వీళ్ళు పాటిస్తారు. లాస్ట్ లో ఏం చేస్తారు, ఇలా ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో ఇవన్నీ బయటికి మాట్లాడుతూ ఇంకెలాగో వాళ్ళ టర్మ్ ఎలాగో అయిపోతుంది కాబట్టి ఇప్పుడు రెసిగ్నేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్. కోటేశ్వరరావు గారు వదిలేండి, శ్రీనివాస్ రెడ్డి గారు, రఫీ గారు ప్లీజ్, రఫీ గారు మీరు ఇంటరాక్ట్ అవ్వకండి ప్లీజ్. ఒక్కొక్కళ్ళని పైగా మార్పులు చేర్పుల వల్ల బుజ్జగింపు చేస్తూ ఇప్పుడే ఆల్రెడీ చూస్తున్నాం మనం, కొందరు జాయిన్ అవుతున్నారు వేరే వేరే పార్టీల్లో. సో ఇదంతా మా పార్టీలో కూడా ఇప్పుడు నిన్న ఓబీసీ పెద్ద సభ జరిగింది, అందులో కూడా ఒక 4 వచ్చి పెద్దవాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. సో టీడీపీ నుంచి కూడా జాయిన్ అయ్యారండి, ఇటు వైసీపీ నుంచి కూడా జాయిన్ అయ్యారు. అంటే ఎవరికైనా సరే వాళ్ళకు కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. కేంద్రం నుంచి వస్తున్నవి ఈ రాష్ట్రంలో ఈ పార్టీలో మన వల్ల మనకు పూర్తిగా రావట్లేదు, మధ్యలో ఎక్కడో ఆగిపోతుంది. కాబట్టి ఈసారి డెఫినెట్లీ స్పేస్ అన్నది భారతీయ జనతా పార్టీ గురించి కూడా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు ప్రజలు. దాని పట్ల కూడా ఏంటంటే ఎక్కడా కూడా ఆగకుండా ఫండ్స్ తెచ్చుకోవడం కానీ అవన్నీ కూడా రావాలి అంటే కొంత ఆ వాళ్ళకి కూడా కొంత అవకాశం అసెంబ్లీలో ఇవ్వాలి. అప్పుడు మన గోడు విని మన గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అన్న ఒక ఆలోచన అయితే ప్రజల్లో వచ్చింది. రైట్, ఓకే అండి. కోటేశ్వర గారు ఏం చెప్తారు? ఇంతకుముందు ఏదైతే ముఖ్యమంత్రి గారు అంటున్నారో వై నాట్ 175 అనే విధంగా, అంటే ఆ రకంగా ఆయన అడుగులు వేస్తున్నారు. అందుకే ఈ ఎమ్మెల్యేలు మారుస్తారు. ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రాన ఏంటి మళ్ళీ అధికారంలోకి వస్తారా? ఏ రకంగా చూస్తున్నారు మీరు ఏపీ రాజకీయాలకు సంబంధించి? అంటే గతంలో నేను ఇంతకుముందు అన్నట్లు తెలంగాణలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఏమైనా మార్పులు చేర్పులు చేశారనుకోవచ్చు, వ్యూహాత్మకంగా వెళ్తున్నారా? నేను 3 నెలల క్రితం నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలకు చెందినటువంటి హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తోటి వేరే ఒక సందర్భంలో మాట్లాడాను. మళ్ళా నిన్న రాత్రి ఇంకా 24 గంటలు కూడా గడవలేదు, నిన్న కూడా మాట్లాడాను. 3 నెలల నాటికి నిన్న రాత్రి వాళ్ళు మాట్లాడిన దానికి స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తా ఉంది. ఏమిటి అంటే వాళ్ళు 2 విషయాలు చెప్పారు. అసలు ఇంతమందిని మార్చడం ఏంటి, ఇంతమందిని మారిస్తే ఆ మార్చినటువంటి వాళ్ళందరూ తలా 5,000 ఓట్లు చీల్చినా కానీ లేదా 10,000 ఓట్లు చీల్చినా కానీ కొంతమంది 60 మారుస్తాడని అంటున్నారు. 60, 50, 70 అనేటువంటి పక్కన పెట్టేట్లయితే ఇంత పెద్ద ఎత్తున కనుక మార్చేట్లయితే
ఆ అసంతృప్తి పార్టీని దెబ్బతీస్తుంది అనేటువంటి ఆందోళన వాళ్ళలో స్పష్టంగా కనిపించింది. ఇంకొకటి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అంటే నేను గుంటూరు జిల్లాకు సంబంధించి మాట్లాడుతున్నాను కనుక కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అనేటువంటి మంగళగిరి ఎమ్మెల్యే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం చెందినటువంటి వాళ్ళ మీద కేసులు దాఖలు చేసి ఆయన అంటే స్వయంగా కేసులు దాఖలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఎంతగానో ఓన్ చేసుకున్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికే ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఎవరైనా కానీ ఎట్లా ఏ కాన్ఫిడెన్స్ తోటి వైసీపీకి పనిగట్టుకొని పనిచేస్తారు అనేటువంటి ఆవేదన వాళ్ళలో కనిపించింది. వాళ్ళు మిగతా విషయాల్లో నవరత్నాలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి అని చెప్తున్నటువంటి వాళ్ళే అంతకుముందు చెప్పారు, రాత్రి కూడా చెప్పారు. కానీ స్పష్టమైనటువంటి మార్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుతోటి ఇంకొకటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా నేను సీట్ ఇవ్వట్లేదు లేదా మిమ్మల్ని మారుస్తున్నాను అంటే ఆ ముక్కేదో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పొచ్చు కదా. సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే మరొకళ్ళతో చెప్పించడం ఏంటి? ఇదెక్కడి పద్ధతి? అంటే ఒకటి కోటేశ్వర్ గారు, ఇప్పుడు మనం చూసాం గతంలో కూడా సీఎం ఎమ్మెల్యేలతో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళకు చెప్తూ వస్తున్నారు, అన్న మీరందరూ కూడా చూసుకోండి, సరిగ్గా వర్క్ చేయండి, మీరు గ్రామాల్లో ఉండండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, నేను ఖచ్చితంగా నాకు రిపోర్ట్ వస్తుందని ఆ మధ్యలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా హెచ్చరించారు కదా. ఇది ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదు కదా. ఆ మధ్య చెప్పారు, అది వాస్తవమే. ఆ మధ్య ఇలాంటి అంటే ఇప్పుడు పీకే టీము లేకపోతే ఇంకొకటి టీము ఎవరో ఇచ్చినప్పుడు ఆ విధమైనటువంటి కసరత్తు కొంత చేశారు. ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదు కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రోజు తీసుకున్న నిర్ణయం అయితే కాదు నాకు తెలిసి. ఆయన 2 years నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. అవును, నేను దాన్ని కాదంటలేదు, అంతకు ముందే చెప్పారని కూడా నేను అంగీకరిస్తాను, నాకేం ఇబ్బంది లేదు. ఆయన ఎప్పుడు చెప్పాడు లేదో చెప్పిన వాటికే మడం నిప్పకుండా గట్టిగా పనిచేస్తున్నాడు, ఉన్నవాళ్ళని పోగొట్టుకుంటున్నాడు అని నేను కూడా అంగీకరిస్తాను, నేను కాదంటలా. పాయింట్ ఏంటంటే కార్యకర్తలకి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధమైనటువంటి సందేశాన్ని దిగువ గ్రామ స్థాయి కార్యకర్తలకు వెళ్ళాయనేటువంటిది నేను స్వయంగా విన్నటువంటి మాటలు. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తినే ఆ కారణాలు ఎందుకు ఆయన తొలగించారు లేకపోతే ఎందుకు ఆయన రిజైన్ చేశాడు అంతర్గత విషయాలు వాళ్ళు చెప్పుకోలేరు, వీళ్ళు చెప్పుకోలేరు, అది వేరే విషయం. కానీ బయట చూసేటువంటి వాళ్ళకి తెలుగుదేశం మీద పోరాడినటువంటి ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తినే ఆ విధమైనటువంటి ఇంటికి పంపించి ఆ తీరుతోటి ఇంటికి పంపించడం అనేటువంటిది కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్లే కాదు, ఇంకా అటువంటి వాళ్ళు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళ అనేక మంది పేర్లు చెప్పి ఇట్లాంటి వాళ్ళందరూ హార్డ్ కోర్, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ కి లేదా తర్వాత వైసీపీకి మద్దతుదారులుగా ఉండి అన్నింటికి తెగించి పోరాడినటువంటి వాళ్ళని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నారు. ఇలాగైతే వచ్చేటువంటి పర్యవసానాలు ఎలా ఉంటాయనేటువంటిది వాళ్ళు వ్యక్తం చేసినటువంటి ఆందోళన. అందువలన ఆ విధమైనటువంటి కార్యకర్తల్లో అటువంటి అభిప్రాయం కలిగింది అంటే రేపు ఎన్నికల్లో వాళ్ళు హనుమాన్ తాయెత్తు కట్టుకొని జై బజరంగ బలి అన్నట్టుగా వాళ్ళు పనిచేస్తారా అనేటువంటిది సమస్య. అందుకని మొత్తం మీద ఆయన, నేను అందుకనే ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను తెలంగాణలో ఎట్లాగైతే అభ్యర్థుల్ని మార్చకుండా కేసీఆర్ ఈవెన్ నిన్న కోటేశ్వర గారు నిన్న కేటీఆర్ కూడా భవన్లో ఇదే మాట్లాడారు. ఎస్ కరెక్టే, మేము కూడా కొంతమంది ఎమ్మెల్యేలను మార్చేది ఉండే, సో మార్చకపోవడమే తప్పు చేసాము మేము అని అన్నారు కేటీఆర్ కూడా. అదే నేను చెప్తున్నా, వాళ్ళు తీసుకున్న గుణపాఠం అదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరు లేదా ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను వీళ్ళు చూసినప్పుడు మార్చడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధమైనటువంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్, అవుట్ రైట్ గా ఓసేస్తారని కాదు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 50-50 నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఈ ధోరణి కనుక రేపు సీట్లు లేదా ఇతరతర వాటికి కనుక ఇదే ధోరణి కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక కొనసాగించేట్లయితే కార్యకర్తల్లో ఓన్ చేసుకోవడం అనేటువంటిది తగ్గిపోతుంది. అది ఆ పార్టీ అవకాశాలను దెబ్బతీసేటువంటి అవకాశం అనేది నాకు. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు ఇంతకుముందు కోటేశ్వర గారు అన్నట్లు కావచ్చు, ఇప్పుడు ఈ రోజు మీరు ఇంతమందిని మారుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు క్యాడర్లో అయితే కాస్త వ్యతిరేకత ఉంటుంది కదా, ఇవన్నీ కూడా వ్యతిరేకత మూట కట్టుకున్న పరిస్థితి వస్తుంది రేపు ఈ ఎలక్షన్లో, మీకు ఇబ్బంది కాదా ఇవన్నీ వీళ్ళందరూ కూడా?
రేపు బాహాటంగా బయటకు వచ్చేసి విమర్శలు చేస్తే కోటేశ్వరరావు గారు చాలా సహేతుకంగా మాట్లాడతారండి. గ్రౌండ్ రియాలిటీని ఆయన చెప్తారు. నేను ఆయన అన్నదాన్ని నేను ఖండించను. కానీ ఆయన గ్రౌండ్ రియాలిటీని పూర్తిగా కొంతమందిని ఆయన తెలిసిన వాళ్ళని తెలుసుకున్నారేమో కానీ ఇక్కడ 38 మార్పులు జరిగితే ఒక్క కాన్స్టిట్యున్సీలో అయినా సరే అభిమానులు ఎవరైనా సరే, ఆ ఎమ్మెల్యే తరపున అభిమానులు ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చి మా క్యాండిడేట్ ఈయన కావాలి అని చెప్పేసి అడిగిన వాళ్ళు లేనే లేదు. ఎక్కడ మీరు భయపెడుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతించిన వారే గాని ఎవ్వరు కూడా ఆ క్యాండిడేట్స్ ని మార్చారు. ఇక్కడ ఎస్సీ నియోజకవర్గాలనే మార్చారు అనేటటువంటి విమర్శ ఇందాక చేశారండి. ఎస్సీ నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క ఒప్పందాల ప్రకారం ఇప్పుడు మా పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి సుచరిత గారు, ఆవిడ పెరంగపురం, ఆవిడ బర్త్ మండలం ఉన్నటువంటి పెరంగపురం కావాలని అడిగి మార్పులే తప్ప ఇంటర్నల్ చేంజెస్ తప్ప ఎక్కడ కూడా. నాకు ఒక విషయం అర్థం కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు గెలుస్తానేమో ఎస్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చూసి గెలిచారంటారు, ఓడిపోతానేమో చూడు ఎమ్మెల్యే పనితనం సరిగ్గా లేదు, ఎమ్మెల్యే మైనస్, ఎమ్మెల్యే సరిగ్గా పని, ఏంటి కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు, రాజేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సత్తనపల్లి కాన్స్టిట్యున్సీలో లాస్ట్ మీటింగ్ లో చెప్పిన మాట అది. నన్ను చూసి ఓటేయండి, ఎమ్మెల్యేల మీద సంతృప్తి ఉంది నాకు తెలుసు అని చెప్పారు. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అది చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రజల వద్దకు వెళ్ళండి, ప్రజల దగ్గర కలవండి, మీరు సరిగా ప్రజల దగ్గర కలవలేకపోతే మిమ్మల్ని పక్కన పెడతానని చెప్పాడు. అంతేగాని నాకు అర్థం కాదు. ఒకటండి శ్రీనివాస్ రెడ్డి గారు, మేము గెలవడానికి మాకు ఒక నవరత్నాలు ఏవైతే తీసుకొచ్చామో ఈ నవరత్నాలు ఒకటి చాలు మేము గెలవడానికి అని చెప్పిన మీరు మరి అవసరం లేదు కదా ఇంతమందిని మార్చడానికి. ఏమండి మేము ఎక్కడ ఎవరిని పెట్టినా గెలుస్తారనేటటువంటి ఒక విశ్వాసంతో మేము వెళ్తున్నాం సార్. మాకు ఇక్కడ ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను, ఒక 16 పార్లమెంటు నియోజకవర్గాలు ఆల్రెడీ మేము గెలిచేసాం. కేవలం 9 వాటిల్లోనే పోటీ ఉన్నది. ఆ 9 కూడా మీకు లిస్టు కూడా చెప్తా. శ్రీకాకుళం, విశాఖపట్నం, అమలాపురం, అనకాపల్లి, ఇటువంటి ఫైట్ ఉంది. పోటీ లేదు. 16 నియోజకవర్గాల్లో తెలుగుదేశం తరఫున క్యాండిడేట్ మాకు టికెట్ కావాలని అడిగేవాళ్ళు లేరండి. ఆంధ్రప్రదేశ్ లో మాకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. ఒకటి రఫీ గారు విషయం కూడా తెలుసు. కాకపోతే మ్యానిపులేట్ చేయాలి, ఏదో రకంగా తిప్పలు పడి ఏదో రకంగా ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక ప్రచారాన్ని చేయాలి. నిన్నటికి నిన్న ఈనాడు పత్రిక రాసింది సార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి వైసీపీ టీడీపీతో పోటీ చేయడానికి సిద్ధంగా ఆయన ఈరోజు చివాట్లు పెట్టాడు, అది రాయరు. రాయడు. నేను క్రికెట్ ఆడటం కోసం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. ఒకటి రఫీ గారు ఒక విషయం చెప్పండి. మనం చూస్తున్నాము ఒక ఎన్నికల మూడైతే వచ్చేసింది ఏపీలో. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు, సిట్టింగ్లో మారుస్తున్నారు, మీరు ఇక్కడ పని చేసుకోండి అంటున్నారు. వాళ్ళందరూ వెళ్ళారు నియోజకవర్గంలో వాళ్ళ వర్క్ చేసుకుంటున్నారు. టీడీపీ ఏంటి ఇప్పటి వరకు ఏమీ లేదు, ఎవరు మీరు క్యాండిడేట్లు ఎవరు, ఇవైపు అధికార పార్టీ వెళ్ళిపోయారు, ప్రచారం జనాల్లో ఉండిపోతున్నారు, మీరు ఎప్పుడు ప్రకటిస్తారు, మీ అభ్యర్థులు ఎవరు, మీ పొత్తుల ఖరారు కాలే, మీరు ఎవరెవరు పొత్తుంటారు ఏంటి, ఇదంతా కూడా కాస్త క్యాడర్లో కన్ఫ్యూజన్ లేదా, ఒకవైపు వాళ్ళు దూసుకుపోతున్నారు. మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి మీకు తెలియట్లేదు. ఎందుకు తెలియదు, మాకు ప్రతినిధులు ఉంటారు. ఒకటి రఫీ గారు ఒక నిమిషం రఫీ గారు, నేను హైదరాబాద్లో ఉన్నా అని చెప్పేసి నాకు తెలియదని కాదు, నాకు ప్రతినిధి ఉంటారు, ప్రతి కాన్స్టిట్యూన్సీలో మాకు రిపోర్టర్ ఉంటారు, ప్రతి నియోజకవర్గానికి జిల్లాకు ఉంటారు. మీరు అట్లా అనకండి. ఉన్నారా? ఉంటారు, అందరూ ఉంటారు. ఎవరితో పొత్తులు ఖరారు కాలేదంటారు ఏంటి? మేము జనసేన ఓపెన్ గా పొత్తు పెట్టుకొని జాయింట్ మీటింగ్లు పెట్టుకొని సమన్వయ కమిటీలు వేసుకొని. అవును, జనసేనతో బీజేపీ ఉంది కదా, మరి బీజేపీ పరిస్థితి ఏంటి? పొత్తులు ఉంటాయి ఏంటనేది అవునండి, కాలేదని మీరు ఎలా చెప్తారు? కాదు రఫీ గారు, జనసేనతో బీజేపీ ఉంది కదా, జనసేనతో బీజేపీ ఉంది కదా, మరి అదే దాని కాన్సెప్ట్ ఏంది? మరి ఇది కూడా కన్ఫ్యూజన్ కదా. ఇప్పుడు నేనేమంటున్నాను రఫీ, ప్లీజ్ ఒక నిమిషం ఉండండి, ప్లీజ్ ఒక నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం ఉండండి. శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి మీరు ఉండాలి. నేనేమంటున్నా అంటే రఫీ గారు, మీరు జనసేన ఉన్నారు, జనసేన బీజేపీ ఉంది,
ఇప్పుడు ఒకటి జనసేన బీజేపీ టీడీపీ కలుస్తుందా, లేకుంటే జనసేన బీజేపీ కాంగ్రెస్ కలుస్తుందా, దాన్ని జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎట్లా ఉంటుంది క్లారిటీ అయితే ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు జనసేనతో అయితే బీజేపీ ఉందా లేదా? మేము చాలా స్పష్టంగా మేము జనసేన పొత్తులు ఉన్నామని రెండు పార్టీలు చెప్పినాయి. ఆ ప్రకారంగా జాయింట్ కమిటీలు కూడా వేసుకున్నాం, మేనిఫెస్టో కమిటీలు కూడా వేసుకున్నాం. ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం. రేపు చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి జాయింట్ గా కలుస్తా ఉన్నారు. మాకు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఉన్నారు, జనసేన కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇప్పుడే మేము అభ్యర్థులను డిక్లేర్ చేయవలసిన అవసరం మాకు లేదు. మేము సంక్రాంతి తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఇప్పటికి మా కార్యక్రమం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే దాని మీద ఇప్పటికే 60% ప్రతి ఇంటికి వెళ్ళి మేము వస్తే ఏం చేస్తాం, మినీ మేనిఫెస్టో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ రెండు కలిపి మేము 60% ప్రజల దగ్గరికి వెళ్ళాము, తిరుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు 22 బహిరంగ సభలు ప్లాన్ చేశారు. ఇప్పటికి 3 అయినాయి. రేపు సాయంత్రం ఆళ్ళగడ్డలో బహిరంగ సభ ఉంది. నిజం గెలవాలని చెప్పి భువనేశ్వరి గారు జిల్లాలో తిరుగుతున్నారు. రేపు వచ్చే వారం నుంచి పవన్ కళ్యాణ్ గారు 25 జిల్లాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు వారాయాత్ర 5వ వారాయాత్రకి సన్నాహాలు ప్రారంభించారు. మేము ప్రజల్లో ఉన్నాము, ప్రజా అంశాలు తీసుకొని మేము ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నాం. మేము రెడీగా ఉంటాయంటే మా ఇష్టం. మేము నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మేము క్యాండిడేట్లు పెడతాం. ఇప్పుడే పెట్టవలసిన అవసరం మాకు లేదు, మేము చెప్పవలసిన అవసరం కూడా లేదు. మా స్ట్రాటజీలు మాకున్నాయి, ఎలా గెలవాలో ఎలా గెలుస్తున్నామో మా స్ట్రాటజీలు మాకున్న 6 టీవీ గురించో ఇంకో టీవీ గురించి ఇప్పుడే క్యాండిడేట్లు చెప్పవలసిన అవసరం మాకు లేదు. రఫీ గారు అయితే ఒక్క నిమిషం ఉండండి. సుహాసిని గారు ఏంటి ఇప్పుడు రఫీ గారు చెప్తున్నారు మేము పొత్తులో ఉన్నాం, మేము ఇద్దరం వెళ్ళిపోతున్నాం, మేము ఇద్దరము టికెట్లు కన్ఫామ్ ఎక్కడెక్కడ. మరి బీజేపీ ఏంటి పరిస్థితి? ఒక బీజేపీ జనసేన ఉంది కదా, మిమ్మల్ని వదిలేశారా? పవన్ కళ్యాణ్ ఇంకా వదలలేదండి మమ్మల్ని. మేము బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏమీ అవ్వలేదు అక్కడ, అదే చెప్తున్నా నేను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఒకటే మాట, మేము ఎప్పుడైతే జనసేనతో పొత్తులో ఉన్నాము అని అన్నామో అలాగే దట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన రీజనల్ గా ఈజ్ ద హెడ్ ఆఫ్ హిజ్ ఓన్ పార్టీ. సో తను ఏదైనా సరే డెసిషన్ స్థానికంగా ఈ రాష్ట్ర పరిధిలో తను తీసుకోవచ్చు. తను ఏదైనా రోజుకు ఒక మాట కానీ తను మార్పు కానీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. బట్ మా భారతీయ జనతా పార్టీ అన్నది నేషనల్ పార్టీ, పైగా చాలా మంచి దీంతో వెళ్తోంది. కేంద్రంలో వేరే అగ్ర రాజ్యాలతో పోటీ పడుతూ మంచి విజయ పథంలో ఎదురుకెళ్తూ, అదేవిధంగా ప్రత్యేక శ్రద్ధ కూడా మనం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనుల్లోనూ 40%, 50%, 60%, కొన్నిట్లో 90% వాటా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇక్కడ జరుగుతోంది. సో ఇవన్నీ మనం గమనించాలి. అండ్ ఇంకా పొత్తులో అంటారా, డెఫినెట్లీ ఏదైనా ఒక క్లారిటీ రావాల్సిందే. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఈ క్లారిటీ లేకుండా మనం ఎవరితో ఏంటి అన్నది డెఫినెట్లీ ఆ క్లారిటీతోనే ఎలక్షన్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. బట్ ఈలోగా దానిపైన పెద్ద మా దృష్టి అయితే ఏం లేదు, మా పనులు మేము చేసుకుంటున్నాము. నిన్న కూడా చాలా అంటే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ నేను అన్నది అదే అండి సుహాసిని గారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఒకవైపు వైసీపీ క్యాండిడేట్లు వెళ్ళిపోతున్నారు, మీరు ఏంటి, మీరు ఒకవైపు జనసేనతో ఉన్నారు, జనసేననేమో టీడీపీతో ఉంది. ఈ కన్ఫ్యూజన్ ఎట్లా ఉంటుంది ఏంటి? మరి మిమ్మల్ని వదిలేశారా, లేక మీరు జనసేన వదిలేశారా, మీరు ముగ్గురు ఉంటారు అనేది కదా. క్యాడర్ అయితే ఉంటుంది కదా, క్యాడర్కి అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా. అంటే మాకు ఒక అలయన్స్ పొత్తు ధర్మం అనేది మాకు ఉండండి, మొదటి నుంచి చూస్తున్నారు. 2018లో కూడా టీడీపీ తనంతట తాను వదిలి వెళ్ళిపోయింది తప్ప మేమేం కాదనుకోలేదు. సో అలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా తను వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు మరి బీజేపీ కూడా మాతో ఉంది, బీజేపీ మాతో రావాలి ఉండాలి అని కోరుకుంటున్నామనే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్ప ఎక్కడా కూడా మేము ఇలా వెళ్తున్నాము, ఇది ఇలా క్లోజ్డ్, ద అదర్స్ డోర్ ఈస్ క్లోజ్డ్ అన్నది ఆయన చెప్పటం లేదు, మాకు చెప్పాల్సిన అవసరం. కానీ ఇప్పుడు వెళ్తే అటు వెళ్ళిపోతే మేము ఒక్కళ్ళని పోటీ చేస్తాము, లేదు అతను మాతో ఉండాలి అని కోరుకుంటున్నాడు. మరి ఇది ఏ విధంగా? అదే అంటున్నాను, ద క్లారిటీ డెఫినెట్ గా ప్రజలకి ఇవ్వాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రజలకు వచ్చిందండి. టీడీపీతో
జనసేన వెళ్తాను అని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో మేమేమీ మాట్లాడలేదు, మేము చెప్పలేదు, మా డెసిషన్ అంతా కేంద్రంలోనే తీసుకుంటారు అని ఎప్పుడైతే చెప్పామో అక్కడ ఒక క్లారిటీ వచ్చింది. బీజేపీ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ అండ్ అక్కడే టీడీపీ జనసేన ఉన్నారు. ఇంకా ఫైనల్ గా ఆన్ పేపర్ క్లారిటీ రావాలి అంటే ఇంకొన్ని రోజులు ఇంకా పూర్తిగా వచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంది. అంటే ఫ్యూచర్ లో మీరు ముగ్గురు కలిసి చిన్న ప్రశ్న ప్లీజ్ అమ్మా. ఏంటంటే మీ మీద ఒక ఏదో 5 రకాల షరతులు ఏదో పెట్టారంట టీడీపీ వాళ్ళు, మీరేమి అంగీకరించలేదంట. ఏం షరతులు అవి? కారణంగా ఎన్నికల మాట్లాడతారు. ఎన్నికల తర్వాత మీతో కలుద్దాము, ఎన్నికల ముందు మీతో పొత్తు వద్దామా, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు మద్దతు ఇస్తామని వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పారట. అది పేపర్ లో వస్తుంది. అది కూడా ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చింది, వాళ్ళు బాగా ఇష్టపడే పేపర్ లో. అది ఎంతవరకు నిజమమ్మా? ఆంధ్రజ్యోతిలో రాలేదు, సాక్షిలో వచ్చి ఉంటుంది. ఆంధ్రజ్యోతిలో వచ్చింది, పేపర్ కట్టి మీకు పంపిస్తాను, వాట్సాప్ చేస్తాను. చేయండి. నా దగ్గర కూడా ఆంధ్రజ్యోతిలో కాలంలోనే రాశాడు, ఆయనే రాశాడు. ఎవరు? రాధాకృష్ణ గారు కాలంలోనే రాశాడు. ఈ రాతలన్నీ కూడా చేతలు అయితే మాట్లాడుకుందాం సార్. ఇవన్నీ స్పెక్యులేటివ్ టాక్ కి మేము సమాధానం చెప్పలేము. ఎందుకంటే మాకే తెలియని విషయాలు కొత్తగా ఈ రోజు పేపర్ లో చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. సో ఇవన్నీ వీటికి సమాధానం అనేది ఏముంటుంది? కాదండి, ఒకటి సుహాసిని గారు, ఒకటి ఇప్పటికే తరుణ్ చుగ్ ఏపీకి వచ్చి, అంటే ఇప్పుడు ఈవెన్ కేంద్రం కూడా ఏపీ పైన ఫోకస్ చేస్తుందని తెలిసింది. మీకు నిన్న మీటింగ్ కూడా పెట్టినట్టున్నారు, అభిప్రాయ సేకరణ కూడా జరిగినట్లుంది కదంటే ఏంటి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే దానిపైన అభిప్రాయ సేకరణ జరిగిందా? అభిప్రాయ సేకరణ డెఫినెట్లీ దానిపైన ఒక షఫల్ అయితే, ఎందుకంటే ఏ డెసిషన్ అయినా అసలు అభిప్రాయాలు తీసుకుంటారు కదా వాళ్ళు తీసుకునేప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. సో ఆ విధంగా అభిప్రాయాల సేకరణ అయితే జరిగిందండి. అభిప్రాయం తీసుకున్నారు. దాన్ని బట్టి మళ్ళీ ఇక్కడున్న క్యాడర్ వెళ్ళి ఢిల్లీలో డిస్కషన్ అయితే జరుగుతోంది. త్వరలోనే ఏ విషయం అన్నది తేలుతుంది. మేడం చిన్న మాట, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు కదా వైస్ ప్రెసిడెంట్, 75 అసెంబ్లీలు 12 పార్లమెంట్ ఇస్తేనే మాతో మాట్లాడాలని చెప్పి ఒక షరతు పెట్టాడు కదా, దాని మీద ఏం చెప్తారు? పర్సనల్ ఒపీనియన్స్ కొందరు చెప్పుండొచ్చు, బట్ అది ఏదైనా సరే కేంద్రం నుంచి మేము మీకు 75 అసెంబ్లీ పార్లమెంట్ ఇవ్వాలా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ పేపర్ లో పలానాది వచ్చిందండి, దానికి మీరేం సమాధానం చెప్తారు, పలానా అన్నాడండి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు అన్నది పర్సనల్ ఒపీనియన్స్ గురించి ఇక్కడ అసలు. బికాస్ నేను ఒక రెస్పాన్సిబుల్ పార్టీ కార్యకర్తగా, ఒక నేషనల్ పార్టీ కార్యకర్తగా ఐ షుడెంట్ రెస్పాండ్. ఎందుకంటే పర్సనల్ గా చేసింది అది అథారిటేటివ్ గా ఒక కేంద్రం నుంచి కనుక ప్రాపర్ ఎవరైతే మాకు ఇక్కడ ఇన్ఛార్జ్, మాకు ఇక్కడ శివప్రకాష్ జీ గారు, అలాగే మాకు హీజ్ ఇన్ఛార్జ్ అనమాట మురళీధరన్ గారు, సెంట్రల్ మినిస్టర్, హీజ్ అవర్ ఇన్ఛార్జ్. సో ఆర్గనైజేషన్ పరంగా శివప్రకాష్ జీ గారు అండ్ పార్టీ పరంగా మురళీధరన్ గారు వీళ్ళు చెప్పి, అండ్ మా స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి గారు, ఇవి మాకు ఒకటి కరెక్ట్ గా వాళ్ళ స్టేట్మెంట్స్ అవి మాకు కొంత ఒక శాంక్టిటీ ఉంది. ఒకటి ప్లీజ్, ఒక నిమిషం, అతను వైస్ ప్రెసిడెంట్ కదా, అలా మాట్లాడితే మాట్లాడకూడదని చర్యలు ఉండవా? చూసుకుంటారులే అవన్నీ ఇంటర్నల్ పార్టీ అడగండి, మీరు అతన్ని అడగండి ఏంటిది అని, హీల్ గివ్ యూ ఆన్సర్. ఎవరు మాట్లాడారో వాళ్ళని అడగండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది మీకు. రైట్, సో వదిలేండి ప్లీజ్. ఒకటి అండి శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా మారుస్తున్నారంటే ఎప్పుడైతే అంటే వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రచారం చేశారో, ఎట్లాగైనా సరే అందరం కలిసికట్టుగా గద్దె దింపాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు అనుకున్నారో, సో వీళ్ళందరూ ఒకటి అవుతున్నారు. సో ఖచ్చితంగా ఓడిపోతామన్న ఒక భయంతో వీళ్ళందరినీ మారుస్తున్నారంటే ఏం చెప్తారు సార్? అలాంటిదేమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ధృతరాష్ట్ర కౌగిల్లో ఇరుక్కున్నారంటానికి ఆయన ఏది అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయనకి సంఘీభావం చెప్పాడు చూసారా, చెప్పడంతోనే ఈ రోజున 11 రోజులు సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక న్యూస్ కానీ, కనీసం ఆయన మంగళగిరి ఆఫీసులో సమావేశం పెట్టుకున్నా కానీ దాని గురించి కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కనీసం వార్తలు ఇవ్వట్లా. ఆ రోజున మనం చిరంజీవి గారిని చూసాం. చిరంజీవి గారి పార్టీ పెట్టేటప్పుడు బ్రహ్మాండంగా హైప్ ఇచ్చారో, ఏదైతే రామోజీరావు గారు వెళ్ళి చిరంజీవి గారిని
టీడీపీతో కలిసి రమ్మని అడిగితేనే కాదు నేను ఇండివిజువల్ గా వెళ్తాననగానే చిరంజీవి గారిని ఏ విధంగా పక్కన పడేశారో ఈ రోజున యువగళం యాత్ర అయిన తర్వాత ఏదో వీళ్ళకి పొడుచుకు వచ్చేసిందని చెప్పేసి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టారు. ఏం జరుగుతుందో ఏం సినిమా జరుగుతుందో మీరే చూస్తారు. ఎందుకంటే 10 తూర్పుగోదావరి జిల్లాలో 10 చోట్ల మేము పోటీ చేసి తీరుతామని చెప్పేసి జనసేన వాళ్ళు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15లో 12 చోట్ల మేము పోటీ చేసి తీరుతామని చెప్పేసి ప్రకటించారు. మీరు ఒకసారి మీడియా కవరేజ్ చూసుకోండి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మాదేమో అంటే ఒకటండి ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఏమి ఇబ్బంది లేదు. మేము శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికే అంగన్వాడీ వర్కర్స్ ధర్నాలు ఆందోళనలు ఒకవైపు చేస్తూ ఉన్నారు. గతంలో ఉద్యోగస్తులు చేశారు. ఇప్పుడు 104, 108 వీళ్ళు కూడా సమ్మెలు చేశారు. ఇవన్నీ ఎఫెక్ట్ చూపవా మీకు? జాతీయ విద్యా అభియాన్ వాళ్ళు 6 డిపార్ట్మెంట్లు చేస్తున్నాయి. అవును, ఆర్టీసీ వాళ్ళు రాజేష్ గారు అంగన్వాడీ వాళ్ళకి 6,150 రూపాయలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనకుండి నడిపించిన రఫీ గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకున్న వాళ్ళే చెప్తున్నారు. ఎన్ని అబద్ధం మాటలు వాళ్ళతో మాట్లాడండి. రఫీ గారు వదిలేయండి, వాళ్ళని మాట్లాడితే ఉండండి ప్లీజ్. ఒక నిమిషం రఫీ గారు 11,000 మీరు 10,500 చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. రఫీ గారు వాళ్ళే చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఇచ్చినటువంటి జీతం 6,150 మాత్రమే. మీరేదో అబద్ధాలు చెప్తే మీ పత్రికల్లో రాస్తే అంగన్వాడీ కార్యకర్తలు ఒకళ్ళిద్దరు తెలుగుదేశం వాళ్ళ చేత మీరు చెప్పిస్తే నమ్మటానికి ఇది కాదు. 6,500 రూపాయల జీతం ఇచ్చినా సరే అదేమంటే ఏమంటారంటే మేము చెప్పాము మేము ఇచ్చారంటే సోనియా గాంధీ గారు కూడా చెప్పారు 800 రూపాయలు ఇవ్వాలి. ఏది ఆమె ఓడిపోక ముందు 2009. ఒక విషయం చెప్పండి ప్లీజ్. ఒక విషయం శ్రీనివాస్ రెడ్డి గారు అది కాదు. ఒక నిమిషము. ఒక విషయం శ్రీనివాస్ రెడ్డి గారు వినాలి. శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు సరే శ్రీనివాస్ రెడ్డి గారు నేనేమడుగుతానంటే ఒకటండి, ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరొక వైపు పవన్ కళ్యాణ్, సో ఒకవైపు బీజేపీ, ఇప్పుడు కొత్తగా మళ్ళీ షర్మిల కూడా ఏపీకి వచ్చింది. రేపు ఆమె కాంగ్రెస్ నుంచి పిసిసి ప్రెసిడెంట్ అంటుంది. అధికారం పూర్వవైపు రావాలి కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల అంటే ఈమె కూడా రేపు విమర్శ అంటే. సో ఒక్కసారిగా వీళ్ళందరూ ఈ ప్రభుత్వం పైన పడితే ఏంటి పరిస్థితి అనేది. షర్మిల కూడా రేపు రంగంలోకి దిగబోతుంది. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి నాయకుడు ఎంత శక్తిమంతుడో ఎంత బలవంతుడో, వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త కూడా ఆనాడు భారతంలో అర్జునుడి కంటికి పక్షి కన్ను మాత్రమే కనపడినట్లుగా ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు విధించిన లక్ష్యం మాత్రమే కనపడిద్దండి. ఇక్కడ ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని రకాలుగా వచ్చినా సరే ఆ వైఎస్ఆర్ లెగసీ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. షర్మిల గారు వచ్చినా లేదా రాజశేఖర రెడ్డి గారే ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి బ్రతికొచ్చి నేను కాదు మా అబ్బాయి కాదు ఇంకొక అమ్మాయి అని చెప్పినా కానీ ఈ రోజు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటే జనం ఉన్నారు, జగన్తోనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా బేసిక్ గా ఒకే ఒక్క విషయం ఏంటంటే అన్నం పెట్టే జగన్మోహన్ రెడ్డిని కాదనుకొని సున్నం పెట్టేటటువంటి చంద్రబాబు నాయుడిని కొని తెచ్చుకునేటటువంటి అమాయకులు ఈ రాష్ట్ర ప్రజలు కాదు. నాకు వేరే డిబేట్ ఉంది సార్. రఫీ గారు సమయం లేదు. నేను ఒక మాట చెప్తాను శ్రీనివాస్ రెడ్డి గారు వినండి. 5 రూపాయలకి పెట్టే అన్నా క్యాంటీన్ నిర్దాక్షిణ్యంగా తీసేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పెట్టినా చెప్పేటప్పుడు విన్నా నెల రోజులు అంటావో సంవత్సరం అంటావో 3 చెక్కులు ఇచ్చారు. 3,500. శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు 1 by 1 మాట్లాడండి ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు అలా క్రాస్ క్వశ్చన్ అవుతాడు ప్లీజ్. ఇప్పుడు కళ్ళం డబ్బులండి మేము ఇచ్చేది నిజమైన సంక్షేమం అండి.
రాష్ట్ర ప్రజలకు తెలుసండి. శ్రీనివాస్ రెడ్డి గారు. చెప్పావు, నేను చెప్తుంటే Right, thank you. నువ్వేంటి? కోటేశ్వరరావు గారు ఒక విషయం చెప్పండి. సర్పంచులు ఇవాళ నిన్ను ఓడించడానికి రెడీ అయ్యారు. రెట్లు అవునా? మీటింగ్లు పెట్టుకొని అవునా? ఆ మీరు సర్పంచులు సర్పంచులు తీసుకెళ్ళి నలుగురు సర్పంచులు కాదు, వేలల్లో ప్లీజ్ ఒక్క నిమిషం రఫీ గారు, రఫీ ఒక నిమిషం ఉండండి. కోటేశ్వరరావు గారు ఒక విషయం చెప్పండి ప్లీజ్, ఒక విషయం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడు ఒక నిమిషం, రెడ్లు సమావేశాలు పెట్టుకొని ఓడించారా వైసీపీని, టీడీపీని తీసుకురావాలి. తిరుపతికి సమావేశం జరిగింది. 48 ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, 48 ఈ రోజు ఈనాడులో. ఏం పీకలేరు మీరు, ఇన్నాటి చెత్త వార్తలు శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. అవునండి, ఉన్న మాట చెబుతున్నా. ఇట్లాంటి అలా మాట్లాడితే అభిప్రాయాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు వినాలి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వినాలి అండి, ప్లీజ్. ఉపయోగం ఏంటి చెప్పండి. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం అండి. కోటేశ్వరరావు గారు, నా ఆడియో వినపడుతుందా? కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఇంతకుముందు నేను అన్నట్లు ఒకవైపు షర్మిల, మరోవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీ, వీళ్ళందరూ రాబోతున్నారు. సో వీళ్ళంతా ఎదుర్కొనే శక్తి ఉంటుందా జగన్మోహన్ రెడ్డికి? ఖచ్చితంగా. ప్లీజ్ మీరు కాదండి, మీరు కాదు ఒక నిమిషం అండి ప్లీజ్, మీరు కాదు ఒక నిమిషం అండి ప్లీజ్, మీరు మాట్లాడండి. కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారి శక్తి, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నటువంటి సంక్షేమ పథకాలు సగం అయితే, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ గారు ఇంకొక సగంగా ఉన్నారు. అయితే ఇటీవల బీజేపీ అంటే స్పెక్యులేషన్ అనండి, లేకపోతే ఇంకోటి ఏదన్నా అనండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం సడలుతున్న కారణంగానే ఒకవేళ పొరపాటున జనసేన, తెలుగుదేశం కూటమి కనుక వచ్చేట్లయితే, మనం ప్రత్యర్థులుగా కనుక ఉండేట్లయితే, రేపు కేంద్రంలో ఒకవేళ అవసరమైతే వీళ్ళని కూడా మనం అడగాల్సి వస్తుంది, అప్పుడు ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఇటువైపు నుంచి కూడా ఒక ఛానల్ ప్రారంభించారు చంద్రబాబు నాయుడుతో కూడా అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం సడలింది బీజేపీకి అని. అందువలన ఇప్పుడు ఇంతకుముందు కూడా సుహాసిని ఆనంద్ గారిని నేను ఇదే అడిగాను, ఇదే డిస్కషన్ లో నేను ఇటువంటి ప్రశ్న అడిగాను. ఇప్పుడు బీజేపీ అనేటువంటిది తన యొక్క వైఖరిని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ బీజేపీ గనక తెలుగుదేశం, జనసేన కూటమితో గనక అది జతకట్టేట్లయితే, మైనారిటీ ఇప్పుడు చూసాం మనం, డిసెంబర్ 25న ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు క్రిస్మస్ విందు ఇచ్చారు. కొంతమంది బిషప్లుగా ఎంపిక చేసుకున్నటువంటి బిషప్లు వీళ్ళందరినీ కూడా పిలిచి, అది కేరళలో లేదా మరికొన్ని చోట్ల ఎక్కడైతే అసామాజిక పరివర్తనలు ఉన్నారో వాళ్ళలో ఎంత వివాదం లేపిందో ఏమిటో కూడా మనం చూస్తున్నాం. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మైనారిటీల పట్ల బీజేపీ లేదా బీజేపీ సంఘ పరివారకు చెందినటువంటి వివిధ సంస్థలు అనుసరిస్తున్నటువంటి ఒక వైఖరి కారణంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేసేటువంటి అభిప్రాయాలు బలంగా పెరుగుతున్నాయి. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ ముందు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వాళ్ళతో పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటి, పెట్టుకోకపోతే వచ్చేటువంటి నష్టం ఏంటి, పెట్టుకోకపోతే వచ్చే నష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో రేపు కనుక మళ్ళా ఒకవేళ నరేంద్ర మోడీ గారి వస్తే ఈడీలు, మోడీలు ఇట్లాంటి దాడులు అన్ని కూడా సాగుతాయనేటువంటి ఒక భయం తెలుగుదేశంలో ఉంది ప్రధానంగా. జనసేనలో ఎంతమంది ఉందో తెలియదు కానీ తెలుగుదేశంలో ఆ విధమైనటువంటి భయం ఉంది. అందుకని ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేటువంటిది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవాలి. అందుకని బీజేపీ నిర్ణయం ఎంత త్వరగా వస్తే అది, ఎందుకంటే సత్యకుమార్ గారు మాట్లాడినటువంటి తీరు ఒక విధంగా ఉంది, అట్నుంచి రావాలి కదా అని చెప్పేసి అంటున్నారు. ఇందాక సుహాసిని మేడం గారు ఉన్నారు, మా నుంచి తెలుగుదేశం వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోయినటువంటి వాళ్ళే మేము కలుస్తామని చెప్పేసి వాళ్ళు వస్తే అప్పుడు మేము ఆలోచిస్తాం అనేటువంటి ఒక బెట్టుని బీజేపీ ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందుకని వీళ్ళకి బలం ఉంటే ఆ బెట్టు పనిచేస్తుంది, కానీ బలం లేనప్పుడు అంత బెట్టు చేస్తే అది ఏమవుతుంది ఏమిటనేటువంటిది మనం అప్పుడే చెప్పలేము. వివిధ రాజకీయ కారణాలు ఇవన్నీ ఉంటాయి కనుక రాబోయేటువంటి రోజుల్లో అది స్పష్టం. ఎక్కువ రోజులు కనుక సాగేట్లయితే ఒకవేళ కలిసినా కానీ వాళ్ళకే నష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తున్నాం మనం, బీజేపీను తెలుగుదేశం, అది జనసేన, తెలుగుదేశం రెండు పార్టీలు
ఒక రోడ్డు మ్యాప్ తోటి ముందుకు వెళ్తున్నాయి. అవును. కానీ ఒప్పందం ఉంది అని చెప్పుకుంటున్నటువంటి జనసేన బీజేపీలో అటువంటి రోడ్ మ్యాప్ కానీ ఆ లక్షణాలు కానీ మనకి ఎక్కడ కనపడట్లేదు. రైట్. రెండోది మేడం గారు మాట్లాడినప్పుడు ఓకే, ఏంటంటే మేము ఇండిపెండెంట్ గానే వెళ్తామనేటువంటి ఒక ధ్వనించింది. అది వాస్తవం కాదు. ఒకవేళ నేనేదైనా పొరపాటు విన్నాను మేడం గారు చెప్తే మంచితనే. రైట్. ఓకే అండి కోటేశ్వర, చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. అదే కోటేశ్వర గారికి, అదేవిధంగా సుహాసిని ఆనంద్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, రఫీ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి సిట్టింగ్లను అయితే కొంతమందిని మారుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా ఇటు కొంతమంది ఇన్ఛార్జ్లను కూడా మారుస్తున్నారు. సో మార్చినంత మాత్రాన మరి వ్యతిరేకత పోతుందా, మళ్ళీ వ్యతిరేకత ఉంది అని చెప్పేసి మారుస్తున్నారా, లేక కొన్ని సామాజిక వర్గాలకు సమన్వయం చేసేందుకే ఈ చేంజెస్ చేస్తున్నారా ఏందనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది